హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజశేఖర్. ఈ వీడియోలో మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ లో మోడల్ 2 గురించి తెలుసుకుందాం. ఈ మోడల్ 2 లో సింపుల్ సెంటెన్స్ లో టు అనేది ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ లో సో డాష్ డాష్ దట్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ లో వెరీ డాష్ డాష్ అండ్ సో ఉండొచ్చు, లేదా వెరీ డాష్ డాష్ దేర్ ఫోర్. ఈ రెండింటిలో ఏదైనా మనము ఉపయోగించవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. He is too weak to walk. He is too weak to walk. సో ఇక్కడ మనకు టు ఉంది కాబట్టి ఇది మనం సింపుల్ సెంటెన్స్ అని మనము అనుకుంటాము. మరి ఏ విధంగా మనము సింపుల్ సెంటెన్స్ అని అనుకుంటాము ఒకసారి చూద్దాం. సింపుల్ సెంటెన్స్ లో మనకు ఒక మెయిన్ క్లాజు, ఒక ఫ్రేజు ఉంటే దాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అని అంటాము. సో మెయిన్ క్లాజ్ ఏ విధంగా ఉంటుందంటే, కొన్ని పదాలు కలిగి ఉండి సబ్జెక్టు వర్బు ఉండి పూర్తి అర్థాన్ని అంటే సొంతంగా అర్థాన్ని చెప్పేటువంటి దాన్ని మనము మెయిన్ క్లాజ్ అని అంటాము. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బు, తర్వాత ఇక్కడ టు అనేది అడ్వర్బు, వీక్ అనేది అడ్జెక్టివ్. హీ ఈజ్ టూ వీక్, అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. పూర్తిగా అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. ఈ వాక్యం పూర్తిగా అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని మనము మెయిన్ క్లాజు అని చెప్పవచ్చు. ఎందుకంటే మరొక రకంగా పక్కన ఎటువంటి కంజంక్షన్ లేదు. ఒకవేళ ఏదైనా కంజంక్షన్ ఉందనుకోండి, ఆ కంజంక్షన్ బట్టి దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్సా లేదా కాంపౌండ్ సెంటెన్స్ అని మనం చెప్పవచ్చు. సో నో కంజంక్షన్ ఉంటే అది సింపుల్ సెంటెన్సే. తర్వాత ఇక్కడ చూడండి, టు వాక్, ఇక్కడ 2 ప్లస్ వర్బ్ 1 ఉంది. 2 ప్లస్ వర్బ్ 1 ఇది మనం ఇదివరకు చెప్పుకున్నాము. 2 ప్లస్ వర్బ్ 1 మనము నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటాము. మరి నాన్ ఫైనైట్ వర్బ్ దేంట్లో ఉంటుంది? ప్రేజ్ లో ఉంటుంది. నాన్ ఫైనైట్ వర్బ్ ప్రేజ్ లో ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనము టు వాక్ ని మనము ప్రేజ్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ హీజ్ టూ వీక్ అనేది మెయిన్ క్లాజు, టు వాక్ అనేది ప్రేజు. మెయిన్ క్లాజు ఒక ప్రేజు, సరిపోయిందా? కాబట్టి దీన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాము. ఇప్పుడు మనం దీనిని కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మార్చాలి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మార్చాలన్నప్పుడు ఇక్కడ టూ ప్లేస్ లో మనము సో ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, హీజ్ సో వీక్, అతడు చాలా వీక్ గా ఉన్నాడు. సో సేమ్ ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బు, సో అనేది అడ్వర్బు, వీక్ అనేది అడ్జెక్టివ్. కొన్ని పదాలు కలిగి సబ్జెక్టు వర్బు ఉంది కాబట్టి దీన్ని మనము మెయిన్ క్లాజు అని అంటాము. పక్కన నో కంజంక్షన్ ఉంది కాబట్టి దీన్ని మెయిన్ క్లాజ్ అని అంటాము. తర్వాత ఏం ఉపయోగించాలి? దట్ ఉపయోగించాలి. సో దట్ ఉపయోగించాము. సో మనం ఇదివరకు నేర్చుకున్నాము దట్ అనేది ఎటువంటి కంజంక్షను? సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ ఉపయోగిస్తాము? కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఉపయోగిస్తాము. ఒక క్లాజుకు ఉంటుంది అనమాట. ఈ సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఒక క్లాజుకు ఉంటుంది. ఆ క్లాజ్ ని మనము సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఓకేనా? మరి ఆ క్లాజ్ ఏ విధంగా ఉండాలి? సబ్జెక్టు వర్బుతోనే ఉండాలి. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ కాబట్టి హీ అని మనం ఇక్కడ రాస్తాము. తర్వాత వర్బ్ ఏ విధంగా ఉండాలి? సో ఇక్కడ మీనింగ్ చూద్దాం. హీజ్ టూ వీక్ టు వాక్, అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. అంటే అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు అంటే అతడు నడవలేడు అని అర్థం. సో కాబట్టి మనము హీ కాంట్ వాక్ అని మనం రాస్తాము. సో ఇక్కడ చూడండి, హీజ్ సో వీక్, అతడు చాలా వీక్ గా ఉన్నాడు. కాబట్టి దట్ హీ కాంట్ వాక్, అతడు నడవలేడు. ఓకేనా? అతడు ఎంత వీక్ గా ఉన్నాడంటే నడవలేనంత వీక్ గా ఉన్నాడు. సో ఇక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ బీ ఫామ్ కాబట్టి మనం ఇక్కడ కాంట్ను అంటే ప్రెజెంట్ లో దీన్ని ఉపయోగిస్తాము. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో ఉపయోగిస్తాం కాబట్టి ఈ కాంట్ను మనం ఇక్కడ ఉపయోగించాము. ఒకవేళ ఇక్కడ వాజ్ ఉందనుకోండి, మనం ఇక్కడ
కుడుంటును ఉపయోగిస్తాం. హీ వాజ్ సో వీక్ దట్ హీ కుడుంట్ వాక్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇక్కడ హీ సో వీక్ అనేది మెయిన్ క్లాజు, దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, హీ కాంట్ వాక్ అనేది ఇది ఒక క్లాజు. దీని ముందర సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి చేరింది కాబట్టి దీన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఓకేనా? ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు, కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ లో మనము సో ప్లేస్ లో వెరీని ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూడండి, హీ ఈజ్ వెరీ వీక్, అతడు చాలా వీక్ గా ఉన్నాడు. సబ్జెక్టు వర్బు, ఇది అడ్వర్బు, ఇది అడ్జెక్టివ్. సో ఇది కాబట్టి ఇది మనకు మెయిన్ క్లాజు. దేర్ ఫోర్ మనం ఏం ఉపయోగించాలి? దేర్ ఫోర్ ఉపయోగించాలి. దేర్ ఫోర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. దేర్ ఫోర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. ఏదైనా వాక్యంలో మనము కోఆర్డినేట్ కంజంక్షన్ ఉపయోగిస్తే ఇరువైపులా మెయిన్ క్లాజులు ఉంటాయి. ఇరువైపులా మెయిన్ క్లాజ్. చూడండి ఇక్కడ, హీ కాంట్ వాక్, హీ ఈజ్ వెరీ వీక్, అతడు చాలా వీక్ గా ఉన్నాడు. దేర్ ఫోర్ కాబట్టి హీ కాంట్ వాక్, అతడు నడవలేడు. హీ ఈజ్ వెరీ వీక్, దేర్ ఫోర్ హీ కాంట్ వాక్. సో ఇక్కడ దేర్ ఫోర్ కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాజు, ఇక్కడ మెయిన్ క్లాజు ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనము మోడల్ 2 ను ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సో ఫ్యాట్ దట్ షీ కాంట్ రన్. షీ ఈజ్ సో ఫ్యాట్. సో ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బు, సో అనేది అడ్వర్బు, ఫ్యాట్ అనేది అడ్జెక్టివ్. సబ్జెక్టు వర్బు ఉంది కాబట్టి దీన్ని మనం మెయిన్ క్లాజ్ అని చెప్పవచ్చు, ఎందుకంటే పక్కన ఏ కంజంక్షన్ లేదు. సో ఇక్కడ దట్ ఉంది చూడండి, దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ ఉపయోగిస్తాము? కాంప్లెక్స్ సెంటెన్స్ లో మనము ఉపయోగిస్తాము. తర్వాత ఏమి రావాలి? సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ రావాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ షీ ఉంది కాబట్టి ఇక్కడ షీ ఉపయోగించాం. తర్వాత కాంట్ రన్ ఉపయోగించాం. షీ ఈజ్ సో ఫ్యాట్, ఆమె చాలా ఫ్యాట్ గా ఉంది. దట్ కాబట్టి షీ కాంట్ రన్, ఆమె ఎంత ఫ్యాట్ గా ఉందంటే ఆమె నడవలేనంత, సారీ రన్ కాబట్టి ఆమె పరిగెత్తలేనంత ఫ్యాట్ గా ఉంది. ఓకేనా? తర్వాత దీన్ని మనము సింపుల్ సెంటెన్స్ లోకి మార్చాలి. మనం ఇదివరకే చెప్పుకున్నాం, సో ప్లేస్ లో మనము టు ఉపయోగిస్తాం. షీ ఈజ్ టూ ఫ్యాట్, ఆమె చాలా ఫ్యాట్ గా ఉంది. తర్వాత సింపుల్ సెంటెన్స్ లో మనము ఇదివరకు చెప్పుకున్నాము, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బు. సబ్జెక్టు వర్బు ఉంది కాబట్టి దీన్ని మనము మెయిన్ క్లాజ్ అని చెప్పవచ్చు. ఏ విధంగా చెప్పగలము? పక్కన ఎటువంటి కంజంక్షన్ లేదు కాబట్టి దీన్ని మనము మెయిన్ క్లాజ్ అని చెప్పవచ్చు. ఒక మెయిన్ క్లాజ్ ఏర్పడింది. మరి మనకి ఇంకేం కావాలి? ఒక ప్రేజ్ కావాలి. సో ప్రేజ్ ఇక్కడ టూ ఉంది. మరి మనకు నాన్ ఫైనల్ వర్బ్ 2 + V1 కదా. సో మనకు వర్బ్ 1 మనం ఇక్కడ యాడ్ చేసి సరిపోతుంది. సో ఇక్కడ వర్బ్ ఏముంది? ఇక్కడ రన్ అనేది ఉంది కాబట్టి అది ఉపయోగిద్దాం. టు రన్. ఓకేనా? సరిపోయిందా? 2 + V1. సో ముందుగా మీనింగ్ చూద్దాం. షీ ఈజ్ టూ ఫ్యాట్ టు రన్, ఆమె పరిగెత్తలేనంత ఫ్యాట్ గా ఉంది. ఇక్కడ షీ ఈజ్ టూ ఫ్యాట్ అనేది మెయిన్ క్లాజు, 2 + V1 అనేది ప్రేజు, కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ గా మనము మార్చాము. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ లో మనము టు ప్లేస్ లో వెరీని ఉపయోగిస్తాం. షీ ఈజ్ వెరీ ఫ్యాట్, ఆమె చాలా ఫ్యాట్ గా ఉంది. సో మనం దీంట్లో ఏదైనా ఉపయోగించవచ్చు. అండ్ సో ఉపయోగించవచ్చు, దేర్ ఫోర్ ఏదైనా మనం ఉపయోగించవచ్చు. మనం అండ్ సో ఉపయోగిద్దాం. అండ్ సో
సో ఇక్కడ అండ్ సో, ఇక్కడ సో ఉంది, సో అనుకోండి. సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో కోఆర్డినేట్ కంజంక్షన్ ఎక్కడ ఉపయోగిస్తాము? కాంపౌండ్ సెంటెన్స్ లో ఉపయోగిస్తాం. ఏదైనా వాక్యంలో కోఆర్డినేట్ కంజంక్షన్ ఉందనుకోండి, ఇరువైపులా మెయిన్ క్లాజులు ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ షీ కాంట్ రన్, షీ అనేది ఇక్కడ సబ్జెక్టు, కాంట్ రన్ అనేది ఇక్కడ వర్బ్. సరిపోయిందా? షీ ఈజ్ వెరీ ఫ్యాట్, ఆమె చాలా ఫ్యాట్ గా ఉంది. అండ్ సో, అందువల్ల. షీ కాంట్ రన్, ఆమె పరిగెత్తలేదు. సో ఈ విధంగా మనము మోడల్ 2 ను ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాజ్ వెరీ టైర్డ్, దేర్ ఫోర్ షీ కుడెంట్ డూ ఎనీ వర్క్. షీ వాజ్ వెరీ టైర్డ్, ఆమె చాలా అలసిపోయింది. దేర్ ఫోర్, కాబట్టి. షీ కుడెంట్ డూ ఎనీ వర్క్, ఆమె ఏ పని చేయలేకపోయింది. సో ఇక్కడ దేర్ ఫోర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో ఏదైనా వాక్యంలో కోఆర్డినేట్ కంజంక్షన్ ఉందనుకోండి, ఇరువైపులా మనకు మెయిన్ క్లాజులు ఉంటాయి. సో ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వర్బు. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, కుడెంట్ డూ ఇది వర్బు. సరిపోయిందా? ఇప్పుడు మనం దీన్ని సింపుల్ సెంటెన్స్ లోకి మారుద్దాం. సో మార్చాలంటే ఈ వెరీ ప్లేస్ లో టు అని మనం ఉపయోగించాలి. షీ వాజ్ టూ టైర్డ్. ఓకేనా? సింపుల్ సెంటెన్స్ అంటే మనకు ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వర్బు, ఇక్కడ టు అనేది అడ్వర్బు, టైర్డ్ అనేది అడ్జెక్టివ్. ఓకేనా? షీ వాజ్ సో టైర్డ్, సబ్జెక్టు ఉంది, వర్బు ఉంది, పక్కన నో కంజంక్షన్, ఎటువంటి కంజంక్షన్ లేదు కాబట్టి ఇది ఒక మెయిన్ క్లాజు. ఒక మెయిన్ క్లాజ్ వచ్చింది. మరి మనకి ఇంకేం రావాలి? ఒక ప్రేజ్ రావాలి. సో ఇక్కడ టూ ఉంది, టూ ఉంది కాబట్టి మనం ఇక్కడ టూ ఉంచాము. తర్వాత మనకు వర్బ్ కావాలి. ఎందుకు? టూ ప్లస్ వర్బ్ అనే కదా నాన్ ఫైండ్ వర్బ్ అనేది. సో వర్బ్ ఏముంది ఇక్కడ? డూ. డూ ఎనీ వర్క్ ఉపయోగించవచ్చా? టు డూ. సో టు డూ ఎనీ వర్క్. షీ వాజ్ టూ టైర్డ్ టు డూ ఎనీ వర్క్. ఆమె చాలా అలసిపోయింది. ఎంత అలసిపోయింది? పని చేయలేనంత. టు డూ ఎనీ వర్క్, ఏ పని చేయలేనంతగా అలసిపోయింది. ఓకేనా? సో ఇక్కడ షీ వాజ్ టూ టైర్డ్ అనేది మెయిన్ క్లాజు, టు డూ ఎనీ వర్క్ అనేది ప్రేజు. ఒక మెయిన్ క్లాజు, ఒక ప్రేజు ఉంది కాబట్టి దీన్ని మనము సింపుల్ సెంటెన్స్ గా మార్చాము. తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మార్చాలి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ లోకి మార్చాలంటే ఇక్కడ టూ ప్లేస్ లో మనం సో పెట్టాలి. షీ వాజ్ సో టైర్డ్, ఆమె చాలా అలసిపోయింది. షీ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వర్బు, ఇక్కడ సో టైర్డ్, సో అనేది అడ్వర్బు, టైర్డ్ అనేది అడ్జెక్టివ్. ఒక మెయిన్ క్లాజ్ ఏర్పడింది. ఎలా ఏర్పడింది? పక్కన నో కంజంక్షన్ ఉంది కాబట్టి. తర్వాత మనకేం కావాలి? ఇంకా దట్ ఉపయోగిస్తాం. దట్. సో దట్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్ ఏ సెంటెన్స్ లో ఉపయోగిస్తాము? కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఉపయోగిస్తాం. ఆల్రెడీ మనకి ఇక్కడ మెయిన్ క్లాజ్ వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ మనకు సబ్జెక్ట్ వర్బు స్ట్రక్చర్ రావాలి. ఓకేనా? ఏ విధంగా వస్తుంది? సబ్జెక్ట్ ఏం రావాలి? ఇప్పుడు షీ రావాలి. తర్వాత ఇక్కడ వాజ్ ఉంది. ఇది వాజ్ అనేది పాస్ట్ బీ ఫామ్ కాబట్టి మనము కుడుంట్ ఉపయోగిస్తాం. ఒకవేళ ఇక్కడ ఈజ్ ఉందనుకోండి, కెనాట్ ను ఉపయోగించేవాళ్ళం, కాంట్ ను ఉపయోగించేవాళ్ళం. సో కాబట్టి షీ కుడుంట్ డూ ఎనీ వర్క్. షీ కుడుంట్ డూ ఎనీ వర్క్. షీ అనేది ఇక్కడ సబ్జెక్టు, కుడుంట్ డూ అనేది ఇక్కడ వర్బు. సరిపోయిందా? దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఈ క్లాజ్ కు వచ్చి చేరింది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజు గా మారింది. ఓకేనా? ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది కాబట్టి దీన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ గా మనము చెప్పవచ్చు. సో ఈ విధంగా సింపుల్ సెంటెన్స్ లో టు టు ఉన్నప్పుడు కాంప్లెక్స్ లో సో దట్ ను ఉపయోగిస్తాము. అదే కాంపౌండ్ సెంటెన్స్ లో అయితే వెరీ అండ్ సో ను ఉపయోగిస్తాము. మరొక రకంగా అయితే వెరీ దేర్ ఫోర్ ను ఉపయోగిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.